శ్రీ విశ్వావసునామ సంవత్సర తులారాశి వారి ఫలితములు. చిత్త 3-4 పాదములు, స్వాతి 1-2-3-4 పాదములు, విశాఖ 1-2-3 పాదములు తులారాశికి చెందుతాయి. ఈ సంవత్సరం తులారాశి వారి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు మే 14 నుండి భాగ్యస్థానమందు రజతమూర్తిగాను, శని సంవత్సరమంతా కూడా షష్ఠస్థానమందు సువర్ణమూర్తిగాను, రాహు మే 18 నుండి పంచమస్థానమందు లోహమూర్తిగాను, కేతు మే 18 నుండి లాభస్థానమందు లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. ఈ రాశివారు స్త్రీ పురుషులు సంతానాన్ని కోరేటువంటి వారికి కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. కొంత వైద్య సహకారంతో సంతానాన్ని పొందుతారు. అలాగే సంతానం కలిగినటువంటి వారు సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. సంతాన మూలకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ఆస్కారం కనబడుతుంది. పిల్లల నుంచి కొంత వ్యతిరేక భావం ఏర్పడేటువంటి ఆస్కారం ఉన్నది. పిల్లలకు చదువుల్లో వెనకబడతారు, శ్రద్ధ వహించాలి. అలాగనే ఈ రాశి వారికి మాతృవర్గ బంధువుల నుంచి అనుకూలమైన వాతావరణం కనబడుతూ ఉన్నది. ఈ తులారాశి వారి సంవత్సరం గృహలాభాన్ని పొందుతారు. నూతన వాహన యోగాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగనే వ్యవసాయ ఆధారిత రంగాల వారు, రియల్ ఎస్టేట్ రంగాల వారు, మత్స్య పరిశ్రమకు సంబంధించినటువంటి వారు అందరికీ కూడా లాభదాయకమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉన్నది. తోబుట్టువులు, అన్నదమ్ముల నుంచి సహాయ సహకారాలు పూర్తిగా పొందుతారు. అలాగనే కుటుంబ వృద్ధి జరుగుతుంది, ఐకమత్యం పెరుగుతుంది. బంధువర్గంలో బంధు సమాగమం అంతా కూడా జరిగి అనేక శుభకార్యాల్లో కలిసిమెలిసి వీరు పాల్గొనేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. అపవాదుల నుంచి కూడా వీరు బయటపడతారు. శరీర ఆరోగ్యం కుదుటపడుతుంది. పెద్ద వయసు వారికి, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధిగ్రస్తులకి శరీర అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. అలాగనే శత్రుక్షయం జరుగుతుంది. ఎప్పటి నుంచో వసూలు కావలసినటువంటి మొండి బాకీలు వసూలు అవుతాయి. అలాగే పెట్టుబడులు పెట్టేటువంటి వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారుల యందు లాభాల బాటను పొందుతారు. అలాగనే వివాహం కావనటువంటి స్త్రీ పురుషులకి వివాహ యోగ్యం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఆకస్మికమైనటువంటి ధనలాభాన్ని పొందుతారు. భార్య తరపున బంధువుల వైపు నుంచి కానీ, భార్య తరపున ఆస్తిపాస్తులు కూడా పొందేటువంటి ఆస్కారం కలిగి ఉంటారు. నూతన వాహన యోగాన్ని కలిగి ఉంటారు. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు వహించి ప్రమాదాల యందు దృష్టి పెట్టాలి. పిత్రార్జితమైనటువంటి ఆస్తులను అనుభవిస్తారు. స్వార్జితమైనటువంటి భూక్రయ విక్రయాలు జరిపి స్థిరాస్తులు సంపాదిస్తారు. కోర్టు వ్యవహారాల యందు అనుకూలమైన తీర్పులు కూడా వీరు పొందుతారు. భోజన సౌఖ్యం కలుగుతుంది. విలాసవంతమైన జీవితం కలిపి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగస్తులకి అధికారుల యొక్క మన్ననలు, ప్రశంసలు పొంది పదోన్నతిని పొందుతారు. విద్యార్థులకి విదేశీయాన అవకాశాలు బాగా ఉంటాయి. ఉద్యోగులు కూడా అధికారుల యొక్క ప్రశంసలు పొందడమే కాకుండా పదోన్నతిని పొంది విదేశీయాన ఆస్కారం కూడా బాగా కనబడుతూ ఉన్నది. విద్యార్థులు కూడా విదేశీయానాన్ని చేసి ఉన్నత విద్యను పొందుతారు. బంగారం, వెండి వ్యాపారాలు చేసేటువంటి వారికి లాభాలు కలుగుతాయి. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం సువర్ణాభరణ ప్రాప్తి కూడా బాగా కనబడుతూ ఉన్నది. అధిక ఖర్చుల నియంత్రణ అవసరం కాకపోతే ఖర్చులు పెరగడం వలన కొంత ఇబ్బందులు పాడేటువంటి అవసరం కూడా కనబడుతూ ఉన్నది. చిత్ర పరిశ్రమకు చెందినటువంటి నటీనటులు, పరిశ్రమకు చెందినటువంటి రచయితలకి నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన వర్గానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రవాణా రంగంలో ఉండేటువంటి వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది. కోల్డ్ స్టోరేజీ, అలాగే ఆహార నిల్వలు చేసేటువంటి రంగంలో ఉండేటువంటి వారికి లాభాలు కలుగుతాయి. కొంత మిర్చి, చింతపండు ఇత్యాది కిరాణా వర్గానికి చెందినటువంటి వ్యాపారం చేసేటువంటి వారికి మిశ్రమ ఫలితం కనబడుతూ ఉన్నది. రాజకీయ నాయకులకి ముఖ్యంగా ప్రజల్లో ప్రజాబలం విపరీతంగా పెరుగుతుంది. జనాకర్షణ బాగా పెరిగి ప్రజల్లో పలుకుబడి పెరుగుతుంది. మాటకి విలువ బాగా పెరుగుతుంది. తద్వారా పదవీ యోగాన్ని పొందుతారు. అలాగే రైతులకి ప్రభుత్వం యొక్క సూచనలు పాటించడం, వాతావరణాన్ని అనుకూల ప్రతికూలాన్ని అనుసరించి విత్తనాలు వేయడం, పురుగుల మందులు వాడడం ద్వారా లాభసాటి అయినటువంటి ఫలితాలను రైతాంగం కూడా పొందేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. విద్యార్థులు అన్ని ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత ప్రథమ శ్రేణిలో పొందుతారు. ఉపాధ్యాయులకు కూడా పదోన్నతి కలుగుతుంది. శాస్త్రవేత్తలకు ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి ప్రోత్సాహకాలు లభిస్తాయి. పండితులకు కూడా శాస్త్ర పరిజ్ఞానంతో సమాజమంద గౌరవ మర్యాదలు, సన్మాన సత్కారాలు జరిగేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 6. వారములలో బుధవారం, శుక్రవారం, శనివారాలు వీరికి సర్వదా కలిసి వస్తాయి.
అలాగే రంగులలో తెలుపు, నలుపు, నీలం, ఆకుపచ్చ రంగులు వీరికి సర్వదా శ్రేయోదాయకమైనటువంటి అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. మొత్తంగా ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం రాహుబలం తక్కువగా ఉన్నది, గురుబలం, శనిబలం, కేతుబలం ఎక్కువగా ఉన్నది. అంటే గ్రహ సంచార యోగం ఎక్కువ బలంగా ఉన్నది వీరికి అని చెప్పవచ్చు. రాహుగ్రహ శాంతికై రాహుగ్రహ జపము, మినువుల దానము చేయడంతో పాటుగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, మంగళవారం షష్ఠీ నియమాలు పాటించడంతో పాటు నిత్యం లలితా సహస్ర పారాయణ, చండీ పారాయణ, చండీ హోమము చేయడం ద్వారా రాహుగ్రహ శాంతిని పొందగలరు. ఈ రాశి వారికి దైవబలం సంపూర్ణంగా ఉన్నది. దాంతోపాటు మనోబలంతో కూడా కలిపి సమస్త కార్యముల యందు, సమస్త విఘ్నముల యందు కూడా జయాన్ని పొంది సకల కార్యాలని, శుభాలను కూడా తులారాశి వారి సంవత్సరం సంపూర్ణంగా దైవబలాన్ని పొందగలరు.